అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మకర రాశి వారికి నవంబర్ 29 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మకర రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురుగారి పేరు వచ్చి లక్ష్మణరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 6300446041. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా గంభీరంగా ఉన్నట్లుగా కనిపిస్తారండి. కానీ చాలా సున్నితమైనటువంటి మనుషులని చెప్పుకోవాలి. అంటే ఎదుటివారి యొక్క కష్టం చూస్తే ఇట్టే కరిగిపోతారనమాట. కానీ వీరికి సహాయంగా కానీ లేదంటే ఏదైనా అర్జెంటుగా అవసరమై ఏదైనా ఒక రూపాయి అవసరమైతే మాత్రం ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. ఏదైనా కానీ వీరి యొక్క స్వంతగా వీరికై వీరే కష్టపడినటువంటి సొమ్ము, అలాగే ఫస్ట్ నుండి కూడా ఏంటంటే కుటుంబ పరంగా కానీ ఇటు తాతల ముత్తాతల నుండి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కానీ ఇవేవి పెద్దగా లేవండి. స్వతహాగా వీరివి కష్టపడి పనిచేస్తున్నటువంటి దాంట్లోనే ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవిస్తూ ఉంటారు. ఎవరికైనా లేని వాళ్ళు కనిపిస్తే వారికి ఏదైనా వీరి వంతు సహాయాన్ని అయితే అందిస్తారు. అలాగే వీరు చాలా గొప్ప మనుషులండి. అలాగే మంచి టాలెంట్ ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా నెంబర్ 1గా ఉంటారన్నమాట. అటు ఏదైనా సహాయం కోరి వచ్చిన వారికి సహాయం చేయడంలోనూ, అలాగే ఎవరికైనా ఏదైనా సలహా ఇవ్వడంలోనూ, అలాగే ఏదైనా కానీ విజయానికి దారితీసినటువంటి పనుల్లో కానీ వీరి నైపుణ్యం, అలాగే వీరి ఆలోచన శైలి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఈ విధంగా ఈ రాశివారు ఎక్కడున్నా కూడా ఏంటంటే ఒక స్పెషల్గా వీరికంటూ ఒక స్పెషల్ స్టేటస్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళని చూసి 10 మంది నేర్చుకునే విధంగా వీరి నడవడిక ఉంటుందన్నమాట. ఆ విధంగా అందరినీ కూడా ఆకట్టుకునేటువంటి మంచి రూపలావణ్యము, అలాగే మాట తీరు వీరి యొక్క సొంతమని చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా చూసినట్లయితే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి ఒక హఠాత్ పరిణామం అనేది వీరి జీవితంలో ఒక మూలం అని చెప్పుకోవాలి. మరి ఆ హఠాత్ పరిణామం అనేది దేనికి సంబంధించింది, అలాగే ఆ యొక్క తీరు మీకు ఏ విధంగా అర్థమవుతుంది, మీరు ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి పరిణామాలు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా కుటుంబం పరంగా, ఆరోగ్యపరంగా, అలాగే ఆర్థిక పరంగా ఈ విషయానికి వస్తే కనుక కుటుంబ పరంగా చాలా శాంతిగా ప్రశాంతంగా రేపటి గడిచిపోతుంది. చాలా అంటే చాలా ఎక్కువగా కుటుంబ బంధువులతోటి, కుటుంబంలో ఉన్నటువంటి బంధువులతో కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో కావచ్చు, స్నేహపూర్వకంగాను కలుపుకోతనంగాను మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాట తీరును వారితో పంచుకోవడము, మీ మనసులో ఉన్నటువంటి భావాలను వారితో షేర్ చేసుకోవడం లాంటివి జరుగుతాయి. అలాగే ప్రేమికుల విషయానికి వస్తే రేపటి రోజు అద్భుతమైనటువంటి రోజు అండి. మీకు అనుకూలమైన రోజు. ఎవరైనా ఇంట్లో పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తుంటే రేపటి రోజు మీకు చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి. కాబట్టి ఈ యొక్క ప్రేమికుల పరంగా కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. అలాగే దూరమైనటువంటి బంధాన్ని సైతం మరలా తిరిగి అర్థం చేసుకొని వారితో తిరిగి బంధాన్ని కంటిన్యూ చేస్తారు. అలాగే ఇంట్లో చాలా రోజుల క్రితం అంటే మీరు మాట్లాడినటువంటి ఒక వ్యక్తి కూడా హఠాత్తుగా మీతో మాట్లాడము, అలాగే ఒక వ్యక్తి ద్వారా ఒక నిజం అనేది, ఒక రహస్యం అనేది మీరు తెలుసుకోవడం లాంటివి జరుగుతాయి. అంటే మీరు ఇప్పటివరకు వినేటువంటి ఒక రహస్యం కావచ్చు, వినేటువంటి ఒక వార్త కావచ్చు, వీరి ద్వారా మీరు తెలుసుకుంటారన్నమాట. ఇది ఒక హఠాత్ పరిణామం చెప్పుకోవాలి. వారి ద్వారా మీరున్న తర్వాత మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే వారితో మీరు మరలా తిరిగి మాట్లాడతామని చెప్పి మీరు అనుకున్నటువంటి సిచ్యువేషన్లో వారు మీతో మాట్లాడము, అలాగే వారితో మీరు చాలా రోజులుగా పంచుకునేటువంటి విషయాలను వారితో పంచుకోవడము, అలాగే ఒకరినొకరు అర్థం చేసుకోవడం లాంటివి కూడా జరుగుతాయి. ఇక వీరు చేసినటువంటి అంటే మీరు పనిచేసే చోట రేపటి రోజు కొంతమంది శత్రువులు ఎక్కువగా పెరిగిపోతున్న అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. అంటే మీరు చేసినటువంటి ఆ పని దగ్గర మీరు ఏదైతే నిక్కచ్చిగా ఉండదున్నట్లుగా మాట్లాడడము, అలాగే ఇలా మీరు మాట్లాడిన తీరు ఆ ఎదుటి వ్యక్తులకి నచ్చకపోవడము, వారి ద్వారా ఏంటంటే కొంత మీరు నిరాశకు లోనవడము, మీ యొక్క కోపం వారికి మరింత ఎక్కువగా శత్రుభావాన్ని కలిగించేలాగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక కొంతమంది రేపటి రోజున మీ నుండి దూరమయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలను, అలాగే ఎన్నో రకాల సమస్యలను అయితే ఎదుర్కొని ఉన్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే కనుక రేపటి రోజు మీ ఆ సమస్యలన్నిటికి కూడా తెరబడబోతుందని చెప్పుకోవాలండి. కాబట్టి ఈ యొక్క సమస్యలకు, కష్టాలకు తెరపడేటువంటి అవకాశం కూడా మీకు రేపటి రోజున ఒక దైవానుగ్రహం వల్ల కలగబోతుంది. మరి రేపటి రోజు మీకు అనుకూలమైనటువంటి దైవం రేపటి రోజున పరమేశ్వరుడు. పరమేశ్వరుని కలిసి మీరు ఆరాధించినట్లయితే మీ కష్టాల సమస్యలు మీరు తప్పకుండా వాటి నుండి మీరైతే దాటగలుగుతారండి. ఏ పని చేసినా కూడా రేపటి రోజున తప్పకుండా శివనామస్మరణ చేసుకోండి. మనసులో తప్పకుండా జపించుకోవడం వలన ఏంటంటే ఏ పని చేసినా నష్టాలను కూడా మీరు ఎక్కువగా పొందలేరనమాట. డబ్బును కూడా మీకు ఎక్కువగా వృధా కాకుండా ఉంటుంది. అలాగే మీకు కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉంటాయండి. దానికోసం మీరు ఎన్నో రకాలుగా కష్టపడుతూనే ఉంటారు కూడా. ఏంటంటే ఈ రాశి వారు ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా మనసుకు తీసుకుంటారండి. కొన్ని విషయాలను చూసి చూడనట్లుగా పట్టించుకోవడము మంచిదని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు ఏ విషయమైనా సరే కొంచెం లైట్గా తీసుకోవడం అయితే చెప్పదగిన సూచన అండి. దీన్ని మీరు ఎక్కువగా కూడా కాన్సన్ట్రేషన్ పెట్టకుండా ఉంటే రేపటి రోజు మీకు అందగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనికి విజయం సాధిస్తారు. మీకు మనశ్శాంతి ఎక్కువగా లభిస్తుంది. అనుకున్నదిగా మీ జీవితంలో రేపటి రోజు చూస్తారు. అలాగే విద్యార్థులు కూడా రేపటి రోజు మీ కళ నెరవేరేటువంటి గొప్ప రోజు అండి. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకైతే మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ మిమ్మల్ని బాధ పెట్టవు. ఉద్యోగస్తులు కూడా మంచి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం అయితే, జీతాలు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం చూస్తున్నారో వారికి కూడా ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక అలాగే మీకు ధైర్యం, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయండి. ఏ పని చేసినా కూడా చాలా తెలివితో, నైపుణ్యంతో చేస్తారు. ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాగే జీవితంలో ఏదో సాధించినటువంటి ఒక సంకల్పం అనేది మీకు ఖచ్చితంగా రేపటి రోజున కలుగుతుందండి. మీకు భవిష్యత్తు గురించి కూడా ఆలోచన ఒక ప్రతి ప్రణాళిక కూడా విజయ పదంలో మిమ్మల్ని తీసుకువెళ్తుంది. అలాగే మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేసేస్తారు. కాకపోతే రేపటి రోజు కొంచెం మీరు చేసినటువంటి పనుల్లో కొంచెం జాగ్రత్త అవసరము. పెద్దల యొక్క సలహాలు, సూచనలు పాటించడం వలన మరిన్ని ఎక్కువగా విజయాలు అయితే మీకు లభిస్తాయి. మొత్తాన్ని చూసినట్లయితే కనుక రేపటి రోజున చాలా సానుకూలమైనటువంటి ఫలితాల మీద ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పుడు కూడా వాటిని అధిగమించినటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో మీరు విజయం సాధిస్తారు. అలాగే భవిష్యత్తుకు ప్రణాళికలు కూడా మీరు ముందంజలో ఉంటారండి. కొన్ని సమయాల్లో మీరు ఏంటంటే అస్థిర బుద్ధితో వ్యవహరిస్తూ ఉండటం వలన మీకు వచ్చేటువంటి విజయం కూడా వెనకబాటు పడుతుందన్నమాట. అంటే కొంతమంది వ్యక్తుల యొక్క మాటలు వినడం కానీ, అలాగే వారి యొక్క సలహాలు పాటించడం వల్ల ఏంటంటే మీకున్నటువంటి ఆ యొక్క జ్ఞానం అనేది కూడా తగ్గిపోతుంది. అంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని సలహా గ్రహాలు పాటించాలనేది కూడా తెలియకుండా కొన్నిసార్లు తప్పుడడుగు వేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అవసరము. అలాగే ఆర్థికపరంగా చాలా అంటే చాలా శ్రేయోదాయకమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. కష్టానికి ఫలితాలు రేపటి రోజు తప్పకుండా మీరు పొందుతారండి. ఆదాయ మార్గాలు అయితే విపరీతంగా విస్తరిస్తాయి. ఉద్యోగంలో క్రమశిక్షణలో పనిచేయడం రేపటి రోజు చాలా అవసరము. మీకు వచ్చినటువంటి చెప్పాం కదండి, రేపటి రోజు మీరు పనిచేసేయడం కొంతమంది శత్రువులు పని కట్టుకొని మరి ఏదో రకంగా మిమ్మల్ని కోపంగా నలుగురు ముందు మిమ్మల్ని అసత్యంగా ప్రచారం చేయడం, మీరు చేయడం తప్పును చేశారని చెప్పి నిరూపించడం జరుగుతాయన్నమాట. కాబట్టి రేపటి రోజు కోపాలకు, గొడవలకు దూరంగా ఉండండి. వ్యాపారంలో ధర్మబద్ధతో, ఓర్పుతో వ్యవహరిస్తే మీకున్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఇక అలాగే కుటుంబ విషయాల నిర్ణయాలు కూడా సమిష్టిగా తీసుకుంటే మీకు బాగా మేలు జరుగుతుందండి. ఇతరుల విషయాలు ఎక్కువగా రేపటి కలుగు చేసుకోకండి. మౌనము అలాగే సమయంను పాటించడం చాలా శ్రేయస్కరము. ఇది మీ అనుభవానికి, జ్ఞానానికి మిమ్మల్ని మరింత ఎక్కువగా ముందుకు నడిపించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రేపటిన పరమేశ్వరుని ఆరాధనతో పాటు నవగ్రహ శ్లోకాన్ని, లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు అంతకన్నా దైవబలం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అనుకూలమైన ఫలితాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కొత్త పనులకు రేపటి రోజు ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు అనేవి మీ మీద ఎక్కువగా ఫలించబోతున్నాయి. సమస్యగా అనిపించినప్పుడు కూడా ఆ అంశాన్ని ఏది కూడా మీరు నిర్లక్ష్యం చేయకండి. అంటే అటు ఆరోగ్యం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, బాధ కలిగించిన అంశం అయితే రేపటి నిర్లక్ష్యం చేయకుండా కొంచెం జాగ్రత్తగా దానికి సంబంధించినటువంటి ఏదైనా కానీ ఉంటే చూసుకోండి. బంధువులతో, వ్యవహారాలతో వంటి ఉంచినప్పుడు కొంచెం శుభ్రంగా, ప్రయాణాలు శుభ్రదంగా ఉంటాయి. సమయానికి పనులు జరుగుతాయి. మీరైతే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా రేపటి రోజు మేలు చేస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్, గుర్తింపు లభించడం అవకాశాలు ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషి ద్వారా రేపటి రోజు మీరు చాలా గొప్పగా సఫలీకృతం అవుతారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. లాభ సూచికలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ధనాన్ని సద్వినియోగం చేసుకుంటే అదృష్టం అనేది మరింత ఎక్కువగా పెరుగుతుంది. స్థిరాస్తులు మరింత ఎక్కువగా పెరుగుతాయి. కుటుంబంలో సంతోషం చాలా అద్భుతంగా ఉంటుంది. వారం చివరిలో అయితే ఒక ముఖ్యమైనటువంటి పని అయితే మీకు పూర్తవుతుంది. శాంతంగా వ్యవహరించడం ద్వారా అన్ని విజయాలు కూడా రేపటి రోజు మీరు సాధిస్తారు. కాబట్టి రేపటి రోజు వచ్చినట్టు కోపం కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. మీరు ప్రారంభించినటువంటి పనుల్లో ఎవరి సహాయం లేదని చెప్పి అస్సలు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే తోటి వారి నుండి మీకు ఏదైతే సహాయ సహకారాలు కోరుకుంటున్నారో ఆ యొక్క సహాయ సహకారాలు అనేవి రేపటి రోజు మీకు అందుతాయన్నమాట. మీ యొక్క బుద్ధి బలంతో ఉద్యోగంలో ఒక కీలక సమస్యలను రేపటి రోజు పరిష్కరించుకొని అందరూ మనల్ని కూడా పొందుతారు.
శత్రులు కూడా మీ నుండి పరావవుతారు. కాబట్టి మీరు ఇవాళ చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే లక్ష్మీదేవి ఆరాధనతో పాటు శివుని యొక్క ఆరాధన, నవగ్రహ ఆరాధన చేయడం వల్ల అన్ని రకాలుగా మీకు పనుల్లో సమస్యలను అధిగమించగలుగుతారు. అలాగే శత్రుల బారి నుండి కూడా బయటపడతారు. ఉద్యోగ సంబంధిత అంశాల్లో రేపటి రోజు మీకు అన్ని కూడా గట్టు కాలమే అని చెప్పొచ్చండి. కాబట్టి కొంత ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు చేసినటువంటి ప్రతి పని కూడా ఎవరికి కూడా చెప్పుకోకండి. అలాగే మీ నిజాయితీ, కృషి పెద్దల యొక్క దృష్టికి వస్తుంది. మిమ్మల్ని మరింత ఎక్కువగా నలుగురిలో కూడా పొగుడుతూ ఉంటారు. అలాగే మీ గౌరవం మరింత ఎక్కువ రెట్టిపోతుంది. గతంలో ఏదైతే ఆటంకాలు ఉంటాయో అవి కూడా తొలగిపోతాయి. అభివృద్ధికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. సంబంధించి గృహానికి వాహన యోగాలు రేపటి రోజు ఉన్నాయండి. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో చాలా ఎక్కువగా ఆనందం, శ్రేయస్కరం ఏర్పడుతుంది. వ్యాపారంలో కూడా ఇప్పుడు చెప్పుకున్నట్లుగా మరింత ఎక్కువగా లాభాలనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి అన్ని విషయాలు కూడా ఎక్కువగా పాజిటివ్గానే ఉండండి. మరి తెలుస్తున్నా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.